సమకాలీన అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో ఇంపార్టెంట్ ఇయర్గా అధికారికంగా ప్రకటిస్తుందండి. అయితే కొన్ని సందర్భాలలో ఒక సంవత్సరాన్ని ఒకటి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇయర్స్గా ప్రకటించడం జరుగుతుంది. మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే 2026, 2025, 2024కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ 2026 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. జాగ్రత్త పరిశీలించండి. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం అనగానే ఏ సంవత్సరం గుర్తుకు రావాలండి? 2026. అంతేకాకుండా అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి స్వచ్ఛంద సేవకుల సంవత్సరం అన్న అదే 2026 గుర్తుకు రావాలి. సెకండ్ వన్ 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్స్ ప్రిజర్వేషన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. ఈ విధంగా 2025ని ఐక్యరాజ్య సమితి ఏకంగా 4 ఇంపార్టెంట్ ఇయర్స్గా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ వన్ అంతర్జాతీయ సహకార సంవత్సరం లేదా సహకార సంస్థల సంవత్సరం. సెకండ్ వన్ అంతర్జాతీయ హిమనీ నదాల పరిరక్షణ సంవత్సరం. థర్డ్ వన్ అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరం. ఫోర్త్ వన్ అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం. థర్డ్ వన్ 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం 2024ని ఐక్యరాజ్య సమితి ఏ ఇంపార్టెంట్ ఇయర్గా ప్రకటించిందండి? అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం. మరి వీటన్నింటిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారతదేశంలో ఇటీవల అధికారికంగా ప్రకటించినటువంటి లేదా అధికారికంగా ప్రారంభించినటువంటి ఇంపార్టెంట్ ఇయర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.